అంత అన్యోన్యంగా ఉన్న భారత్, అమెరికా మధ్య స్నేహం సడెన్‌గా ఎందుకు నిప్పు రాసుకుంది? దీని వెనక 3 ముఖ్య కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పుడు ట్రంప్ రష్యాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. వార్ ఆపండి అని. కానీ రష్యా ఆపలేదు. ఈ సమయంలో ఇండియా రష్యా దగ్గర నుండి క్రూడ్ ఆయిల్, ఫెర్టిలైజర్స్, మిషనరీ, న్యూక్లియర్ టెక్నాలజీ కొనడం కంటిన్యూ చేస్తుంది. ఇండియాకి ఇది ఎనర్జీ సెక్యూరిటీ, ఎకనామీ కోసం అవసరం. కానీ ట్రంప్ దృష్టిలో ఇది ఇండైరెక్ట్‌గా రష్యాకి సపోర్ట్ లాగా కనిపించింది. అందుకే ఇండియా మీద కోపం పెరిగింది అని అనలిస్ట్ అంటున్నారు. రెండో కారణం, గత సంవత్సరం ఏప్రిల్ నెలలో పహల్గామ్ అటాక్ జరిగింది. చాలా మంది టూరిస్టులు చనిపోయారు. దానికి రెస్పాన్స్‌గా ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరిట ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య టెన్షన్స్ పెరిగాయి. అప్పుడు ట్రంప్ వచ్చి నేను మీడియేటర్‌గా ఉంటాను. మీ ఇద్దరి మధ్య సంధి చేస్తాను అని చెప్పాడు. కానీ ఇండియా క్లియర్‌గా చెప్పింది. ఇది మా ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూ. మా సమస్యని మేమే తీర్చుకుంటాము. ఈ రెస్పాన్స్ ట్రంప్‌కి నచ్చలేదు. ఇక మూడో కారణం, రీసెంట్‌గా యుఎస్ ఫోర్సెస్ వెనిన్జులా ప్రెసిడెంట్ నికోలస్ మదురోని అరెస్ట్ చేశారు. అఫీషియల్ రీజన్స్ ఏమైనా, లోకానికి తెలిసిన నిజం ఏంటి అంటే ఇది క్రూడ్ ఆయిల్ కోసమే జరిగిందని. ప్రస్తుతం వెనిన్జులా ఆయిల్ యుఎస్ కంట్రోల్‌లో ఉంది. ట్రంప్ ఓపెన్‌గా ఇండియాని ప్రెషర్ చేస్తున్నాడు. రష్యా దగ్గర నుండి ఆయిల్ కొనడం ఆపండి, మా దగ్గర నుండి కొనండి. లేదా ఇండియన్ గూడ్స్ మీద 50% టారిఫ్స్ వేస్తా అని వార్నింగ్ ఇస్తున్నాడు.